స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తిరుపతి పేదల ఇంటి స్థలాలపైన రోడ్డు ఉంది అని రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్న ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తున్న ఏకాంబరం. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు 1985లో పేదల దళితులకు ఇంటి స్థలాలను కేటాయించారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట, పెన్నగడ్డం హరిజనవాడలు కలివేటి కృష్ణయ్య, కలివేటి చెంగయ్యల, కలివేటి చిన్నబ్బులకు 2 కుమారులపై పెన్నగడ్డం హరిజనవాడలు 38 సంవత్సరాల స్థిర నివాసి అయిన ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తూ రేకుల షెడ్ జీవనం సాగిస్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన వారిని కుటుంబ కక్షలు పెట్టుకొని బాధితుడు కలివేటి కృష్ణయ్య పైన ఏకాంబరం దౌర్జన్యం చేస్తూ వీఆర్ఓ లోకేశ్వరికి ధనాకాంక్ష చూపించి కట్టిన ఇంటిని ఎటువంటి ఆధారాలు, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో కూల్చడం జరిగింది. మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి వీఆర్ఓ లోకేశ్వరిని అడగగా తహసీల్దార్ గారు చెప్పకుండానే చెప్పారు అని సమాధానం చెప్పిన లోకేశ్వరి, ఏకాంబరంకు బాధితుడు కలివేటి కృష్ణయ్యకు కక్షపూరితంతో కట్టిన ఇంటిని జేసీబీతోనే ధ్వంసం చేయడం జరిగిందని, ఇవే కాకుండా గ్రామాల్లో అందరినీ నాకు డిపార్ట్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి, డిపో మేనేజర్లు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొన్ని అంశాలు ఎఫ్ఐఆర్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు, చైర్మన్లు ఎలా ఉద్యోగంలో ఏకాంబరంను కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు, బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా బాధితుడు కలివేటి కృష్ణయ్యకు తగు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ఏపీఎస్ఆర్టీసీ కనకాల నారాయణరావు మాకు న్యాయం చేయాలని బాధితుడు కలివేటి కృష్ణయ్య గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ పక్క సిమెంట్ రోడ్డు ఉంది, ఆ పక్క వాళ్ళు కట్టపోతారు, ఈ పక్క వాళ్ళు కుట్టపోతారు. అబ్బా మనం వస్తున్న మంది కూడా వస్తున్నాం, అప్పుడు అది కొట్టుద్దు. డబ్బు తీసుకొని వాళ్ళకి రోడ్డు వేపిస్తున్నారు. వాళ్ళు ఇంకా పని కొడత 24 గంటలు తిరిగే పని బతికే కదా, తిరిగే బతికే కదే కొట్టాయి. నేను గడ్డచ్చిపోతా దీంట్లో దీనికి ఏమనే పని పైతాయి మనకు వచ్చిన మనం పెట్టుకున్నాం బాగా ఆనందములా అట్టు పెట్టుకొని డబ్బు తీసుకొని శంకర్ బాబు చేస్తున్నాడు, శంకర్ బాబు ఫోన్ చేస్తున్నాడు. నీకేం పని ఇంకా నీకు అదే బతుకు కదా, వాళ్ళు తిరిగేది వాళ్ళు కట్టిన వాళ్ళు ఉండకూడదు. లెక్క పెట్టుకున్నాను పెట్టుకో
కట్టుకునిలా నేను ఊరు చేసేదానికి కట్టుకునిలా ఎవరు రమ్మని దిగుతూ వాడంతా పెట్టుకున్నాడు వాటి పని చేపిస్తూ కట్టుకుని అట్లా దారు అంటే అండ దారు వాళ్ళు గీసుకునేస్తున్నారు వాళ్ళే డబ్బు తీసుకునేదానా నీకు బాగా చూస్తాను అమ్మా అని సకలంగా ఉంటుంది పక్కన రూపాయి తీసుకోవాలి వాళ్ళ దగ్గర పని చేస్తాడంటే పంపరు కాదు ఈ ఊరికి పునాది ఓడే సర్వ నాశనం చేస్తుంది ఓడే ఈ ఊరికి మండలం పెనగడ్డ అర్జునవాడ పెనగడ్డ అర్జునవాడ నా పేరు వచ్చి కలివేటి కృష్ణయ్య పెనగడ్డం 40 సంవత్సరాలుగా ఇక్కడనే జీవిస్తున్నాను. నాకు 4 పిల్లకాయలు. ఈ 4 పిల్లకాయలు గోపాలకృష్ణారెడ్డి గారు మాకు పట్టా ఇప్పించినాడు. అప్పటి నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకుని అప్పటి నుంచా ఇక్కడ ఇల్లు వేసుకొని బతుకుతా ఉన్నాము. ఈరోజు ఏదో చేయదోడు వాదోడిగా పిల్లకాయలు కొంచెం ఎక్కువ వచ్చి ఆ ఫ్యాక్టరీలే కాడి పనికి పోతా సంపాదించుకొని ఇద్దరికి కలిసి ఏదో ఒక ఇల్లు అవుతుంది. మళ్ళీ ఒకసారి ఒక ఇల్లు మళ్ళీ ఒకసారి ఇల్లు అడిగా కట్టుకునేది అనేసి 2 ఇల్లు ఒకేసారి కట్టుకున్నాము అని చెప్పి అనేసి కడతామంటే అక్రంగా వచ్చి దాన్ని కట్టడాన్ని పూజ చేశారు. ఎవరు కూల్చింది ఎవరు ఏకాంబరం